read from Galatians chapter 2 verse 11 down to verse 21. గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. అయితే కేఫా అంతియోకుకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకుని గనుక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదులవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలె ప్రవర్తించుచుండగా అన్ని జనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మం వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడునని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతులని తీర్చబడు గదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును గదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చినవాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రము వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. Thank you. Up to chapter 2 verse 10, we find great unity between the apostles and the apostle Paul. 2వ అధ్యాయం 10వ వచనం వరకు కూడా మనం గమనిస్తే అపోస్తులైనటువంటి పౌలు అట్లనే తక్కిన అపోస్తులందరికీ మధ్య ఎంతో ఒక గొప్ప ఐక్యత మనకు కనబడుతూ ఉంటుంది. They recognize that the apostle Paul was sent by God to the Gentiles and the apostle Peter was sent by God to the Jews to preach the gospel. వారు గ్రహించినది ఏమిటి అంటే అపోస్తులైనటువంటి పౌలు అన్యుల కొరకు సువార్త నిమిత్తమై నియమించబడ్డాడు అని, అట్లానే అపోస్తులు తక్కిన వారు యూదుల మధ్య సువార్త ప్రకటించడానికి నియమింపబడ్డారు అని వారు గ్రహించారు. In fact, the apostles had given the apostle Paul the right hand of fellowship when they commended him to the work. అపోస్తులైనటువంటి పౌలునకు వారు సహవాసం నిమిత్తమై వారు తమ కుడి చేతిని వారు ఇచ్చినట్లుగా చూస్తాం. But now we find that Paul is facing Peter with a public disagreement. అక్కడ అపోస్తులైనటువంటి పౌలు పేతురుతో ఆయన కొంత అక్కడ ముఖాముఖిగా ఎదుర్కొన్నట్టును మనం గమనిస్తాం. It's possible and always should be possible to deal with disagreements quietly and not in public. వాస్తవంగా అక్కడ ప్రజల మధ్య ఎదుర్కొనుట అనేది గమనిస్తాం. కానీ కొన్ని సందర్భాలలో ప్రజల మధ్య కంటే కూడా బహిరంగ కంటే కూడా కొన్ని విషయాలను ప్రత్యేకంగా మరి వాటిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది. However, sometimes there are public disagreements and they need to be dealt with in public. కొన్ని సందర్భాలు ఉంటాయి జనముల మధ్య మరి బహిరంగంగా కొన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఉంటాయి, అవి తప్పవు. You see, Peter had learned by his vision in Acts chapter 10 that the Jews and the Gentiles were equal before God.
అక్కడ పేతురుతో అపోస్తులైనటువంటి పౌలు ఏకీభవించడం లేదు గాని అక్కడ యూదులు అట్లనే అన్ని జనులైనటువంటి వారు వేరు వేరు కారు అని. And he came into great liberty as regards the Gentiles. అన్ని జనుల విషయమై గొప్ప స్వాతంత్ర్యాన్ని అపోస్తులైనటువంటి పౌలు ఆయన పొంది ఉన్నాడు. In this passage, we will learn that salvation also deals with or sometimes goes against the traditions of men. విమోచన లేక రక్షణ కార్యము అనున్నది మనుష్యుల యొక్క పారంపర్యాచారాలకు వ్యతిరేకంగా కొన్నిసార్లు అది ఉంటుంది. And Peter had some visitors with him. పేతురుతో పాటు కొంతమంది అక్కడ సందర్శకులు కొంతమంది ఉన్నట్లు మనం గమనిస్తాం. In the assembly at Antioch, the Jews and the Gentiles sat together at their meals. అంతియోకియ సంఘములో అన్యులను అట్లనే యూదులను కలిసి జతగా వారు భోజనం చేయడానికి కూర్చునేవారు. But we find in verse 12 that certain brethren came along and exerted pressure so that Peter would not eat with the Gentiles. 12వ వచనంలో మనం గమనిస్తాం ఏమిటి అంటే అక్కడ కొంతమంది సహోదరులు అక్కడికి వచ్చి యూదులైనటువంటి వారు పేతురు అన్య జనులతో కలిసి భోజనం చేయటను వారు తృణీకరించినట్లుగా వ్యతిరేకించినట్లుగా చూస్తాం. You see, in those days, as a Jew, you disdained the Gentiles. You classed them as sinners. ఆ రోజులలో యూదులైనటువంటి వారు అన్య జనులను వారిని తృణీకరించేటువంటి వారు. And these brethren had not come into the liberty of the true liberty of the gospel. ఈ సహోదరులు ఇంకను సువార్త యొక్క సత్య సంబంధమైనటువంటి స్వాతంత్రంలోనికి వచ్చినటువంటి వారు కారు. So they said the Jews must not eat with the Gentiles. కాబట్టి వారు ఏం చెప్తూ వచ్చారు అంటే యూదులైనటువంటి వారు అన్యులతో ఏమాత్రం కూడా వారు భోజనము కలిసి చేయకూడదు అని. And Peter, instead of standing for the truth of the gospel, suddenly began going along with them. పేతురు సువార్త సత్య సంబంధముగా సత్యపక్షముగా నిలబడవలసిన వాడై ఉండగా ఆ విధముగా చేయలేదు గాని అక్కడ వేరుగా అక్కడ నుండి లేచి వెళ్ళిపోయినట్లుగా చూస్తాం. And we find that other Jews associated with Peter in withdrawing from the Gentiles. అదే విధముగా మరికొంతమంది సహోదరులు పేతురుతో ఉన్నటువంటి వారు కూడా భోజన పంక్తి నుంచి వేరైపోయినట్లుగా మనము చూస్తాం. And such was the problem that even Barnabas was taken away with the error of not being able to eat with the Gentiles. అంత మాత్రమే కాదు బర్నబా విషయంలో కూడా అదే విషయాన్ని మనం గమనిస్తాం. బర్నబా కూడా కొంత అక్కడ నుండి అన్యుల నుండి వేరైపోయినట్లుగా ఆ విషయమై గమనిస్తాం. And the word dissembled in verse 13 means hypocrisy. అక్కడ 13వ వచనంలో ఈ సందర్భాన్ని వివరిస్తూ చెప్పబడినటువంటి మాట వేషధారణ అని చెప్పబడింది. But such was the strength of these visitors that even Barnabas was taken up with the hypocrisy. అక్కడ విచ్చేసినటువంటి ఆ సహోదరులు యూదులైనటువంటి వారి యొక్క బలము ఎంతగా ఉన్నది అంటే వారి ఒత్తిడి ఆ విషయంలో బర్నబా సహితం అక్కడ నుండి అన్యుల నుండి వేరైపోయినట్లుగా మనం గమనిస్తాం. But the apostle Paul could see the hypocrisy of the whole situation. అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వేషధారణ సంబంధితమైనటువంటి ఆ యొక్క సందర్భాన్ని అక్కడ గమనిస్తూ ఉన్నాడు. So in verse 11, the apostle Paul faced Peter face to face because he could see Peter was to be blamed. 11-12 వచనాల్లో మనం గమనిస్తే ఆ సందర్భాన్ని బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు పేతురుతో ముఖాముఖిగా ఎదిరించవలసినటువంటి అవసరత ఏర్పడింది. You see, the gospel has a social as well as spiritual implication. సువార్త అనున్నది సామాజికంగాను అట్లానే ఆత్మ సంబంధముగాను కూడా కొంత అక్కడ ఆ పరిణామాన్ని కలిగి ఉంటుంది. And in verse 14, the apostle Paul could see the hypocrisy of the whole situation.
13వ వచనంలో మనం గమనిస్తే 14వ వచనంలో కూడా గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భం అంతా కూడా మరి వేషధారణతో కూడినదిగా అపోస్తలుడైన పౌలు గమనిస్తూ ఉన్నాడు. And he says to Peter in verse 14 that he could see they did not walk uprightly according to the truth of the gospel. అక్కడ 14వ వచనంలో పేతురుతో అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏమిటి అంటే వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్నట లేదు అని తెలియజేస్తున్నాడు. You see, we have to learn as believers that there are going to be social implications with the gospel that the world will not appreciate. మనము విశ్వాసులముగా మనం గమనించవలసినటువంటి ఒక విషయం ఏంటి అంటే సామాజికంగా సువార్త పక్షమున కొన్ని చిక్కులు మనము ఎదుర్కోవాల్సి ఉంటుంది సమాజంలో. And this cut deep into the Jewish thinking. ఇది యూదుల యొక్క వారి యొక్క ఆలోచన విధానాన్ని కొంత విభజించుతున్నట్లుగా మనం గమనిస్తాం. You see, it was inbuilt into their tradition. They were the people of God and therefore not to associate with the Gentiles. వారి యొక్క యూదుల సంస్కృతిలో వారిలో బాగా నాటబడినటువంటి యొక్క భావం ఏమిటి అంటే వారు అన్యులతో ఏమాత్రం కూడా సాంగత్యం కలిగినటువంటి వారు కారు గాని వారు దేవుని ప్రజలు అనేటువంటి ఒక భావాన్ని బట్టి వ్యతిరేకంగా వస్తూ ఉన్నవారు. But the gospel brings everybody under one umbrella, that is the Lord Jesus. అయితే సువార్త అనున్నది అందరిని యూదులే గాని అన్యులనే గాని అందరినీ కూడా ఒక నీడ కిందకు లేక ఒక గొడుగు కిందకు మరి అది తీసుకుని వస్తూ ఉంటుంది. అది ఎవరు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. So the apostle Paul challenges Peter in verse 14 by saying, if you being a Jew live like the Gentiles and not as the Jews, why do you compel the Gentiles to live like Jews? అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మరి పేతురుతో 16వ వచనంలో ఈ విధంగా సవాలు చేస్తూ ఉన్నాడు. 14వ వచనంలో ఈ విధంగా సవాలు చేస్తూ ఉన్నాడు. నీవు యూదుడివై ఉండి యూదుల వలె కాక అన్ని జనుల వలె నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు. అన్ని జనులు యూదుల వలె ప్రవర్తించవలని వారిని ఎందుకు నువ్వు బలవంతం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. He says something that is deeply imprinted in the Jewish character. He says, we who are Jews by nature and not sinners of the Gentiles. అక్కడ యూదులలో నాటుకుపోయినటువంటి ఒక భావాన్ని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని ఆ యొక్క సిద్ధాంతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అంటే యూదులైనటువంటి మనము మరి అక్కడ చెబుతున్నటువంటి మాట మనము అక్కడ స్వభావ సిద్ధముగా మనము యూదులమై ఉన్నాము తెలియజేస్తూ ఉన్నాడు. He then draws out the total gospel net. అప్పుడు అది తెలియజేస్తూ స్వభావ సిద్ధంగా మనం యూదులమై ఉన్నాము స్వభావ రీతిగా అని తెలియజేస్తూ అప్పుడు సువార్తను అక్కడ సువార్త అనేటువంటి ఒక వలను అక్కడ వేస్తూ ఉన్నాడు. And he says in verse 16, knowing that a man, not just Jews or Gentiles, but he says, knowing that a man. అక్కడ 16వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఏ శరీరియు అనేటువంటి ఒక ఆ భావాన్ని మాటను తెలియజేస్తూ ఉన్నాడు. So he is applying the gospel across the whole world, every nation and every culture. ఆ సువార్తను ప్రతి జాతికిని ప్రతి సంస్కృతికిని మొత్తం ఎల్లరికిని కూడా ప్రతి మానవునికి కూడా అది వర్తింపజేస్తూ ఉన్నాడు. And he brings in the great basis of the wonderful gospel that they've believed. ఆ సువార్త సత్యం యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆధారాన్ని ఇక్కడ తీసుకుని వస్తూ ఉన్నాడు. The great basis is that we are not made righteous by works, but by faith in the Lord Jesus. ఆ సువార్త యొక్క ఆ గొప్ప ఆధారాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు గాని
ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు అని ఆధారాన్ని తెలియజేస్తున్నాడు. So having set the basis of justification and salvation, the Apostle Paul then says that is what we believed. యేసుక్రీస్తునందలి మాత్రమే కృపచేత విశ్వాసము ద్వారా నీతిమంతులు మనం తీర్చబడతాము అనేటువంటి ఆ యొక్క ఆధారాన్ని, ఆ గొప్ప ఆధారాన్ని అక్కడ తెలియజేస్తూ దీనిని మనం నమ్ముతున్నాము, ఇది సువార్త సత్యము, దీన్ని మనం నమ్ముతున్నాము అని చెప్తూ ఉన్నాడు. So as all Jews and all Gentiles who become Christians come in by faith and not by works, మరి అందరూ, అది యూదులే గాని అన్యులే గాని, మరి అందరూ కూడా సమస్తము కూడా క్రియలను బట్టి కాదు గాని విశ్వాసము ద్వారానే, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా అక్కడ వస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. That principle of faith shows how inconsistent Peter had become and the others that were with him. ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆ యొక్క సువార్తను బట్టి అక్కడ మనం గమనిస్తే అక్కడ పేతురు ఏ విధంగా ఆయన క్రమం లేకుండా నడుచుకుంటూ ఉన్నాడో ఆ విషయాన్ని బట్టి తెలియజేస్తూ రాస్తున్నాడు. And he brings in the wonder of the position of being justified by faith. విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాము అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ సమర్థిస్తూ, అక్కడ దృఢపరుస్తూ చెప్తూ ఉన్నాడు. He says it's not by works of the law but by faith in Christ. అక్కడ ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల ద్వారా ఎంత మాత్రము కూడా కాదు గాని క్రీస్తునందలి విశ్వాసము ద్వారానే అని తెలియజేస్తున్నాడు. So he brings in the wonderful position that justification, that is made right with God, depends entirely on Christ and not on us keeping the law. అక్కడ మరి ఈ సమస్తము యావత్తు కూడా మరి క్రీస్తునందలి ఆయన నామమందలి విశ్వాసము ద్వారానే అక్కడ నీతిమంతులంగా మనం తీర్చబడతాం గాని క్రియల మూలంగా కాదు అని తెలియజేస్తున్నాడు. And then he makes this statement to confirm it. తరువాత ఈ వచనాన్ని తెలియజేస్తున్నాడు దాన్ని దృఢపరచడానికి. He says, for by works of the law shall no flesh be justified. అక్కడ ఏ శరీరియు కూడా క్రియల ద్వారా నీతిమంతుడిగా తీర్చబడడు అని సమర్థించబడడు అని తెలియజేస్తున్నాడు. That was quite a devastating statement because a number of the Jews believed in keeping the law. But Paul is saying here that it isn't by the works of the law. No works of the law will bring a person to justification before God. అది చాలా మరి అక్కడ చాలా విభిన్నంగా కనబడేటువంటి ఒక సూత్రంగా అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఏంటి అంటే మరి ఎవరు కూడా యూదులే గాని ఎవరు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా వారు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడలేరు, కేవలము ఆయన యందు విశ్వాసము ద్వారానే అని తెలియజేస్తున్నాడు. By saying no flesh shall be justified, he brings in the one basis for justification, entirely by faith, and nobody can come by works. ఏ శరీరియు కూడా క్రియల మూలంగా ఎంత మాత్రమూ కూడా నీతిమంతులుగా తీర్చబడడు గాని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు విశ్వాసము ద్వారా వచ్చుట ద్వారానే మాత్రము నీతిమంతుడిగా తీర్చబడతాడు అని మరలా తెలియజేస్తున్నాడు. And this is something that the Apostle Paul really rejoiced in, that justification was by faith alone, and his tremendous works life didn't count. పౌలు ఈ విషయమై ఎంతగానో ఆనందిస్తున్న వాడుగా ఉన్నాడు. ఆ క్రియల మూలంగా కాదు గాని కేవలము యేసుక్రీస్తు ప్రభునందలి విశ్వాసము ద్వారానే నీతిమంతుడిగా తీర్చబడతాడు. తాను మరి ఎంతో విపరీతంగా తన యొక్క భక్తిని, తన యొక్క క్రియలను కనపరిచినటువంటి విధానాన్ని బట్టి ఎంత మాత్రము కూడా కాదు అని తెలియజేస్తున్నాడు. And then he goes on to one of the most difficult verses in the Bible. In verse 17, please could you read it, brother?
తరువాత 17వ వచనంలోనికి వెళ్తూ చాలా బైబిల్‌లో ఉన్నటువంటి దేవుని గ్రంథంలో ఉన్నటువంటి ఒక క్లిష్టమైనటువంటి కష్టతరమైనటువంటి వచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచూ ఉండగా మనం పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడైన అట్లనరాదు అని తెలియజేస్తున్నాడు. Now he's saying that us Jews, while seeking to be justified before God, have discovered that we are sinners. అక్కడ ఏమని తెలియజేస్తున్నాడు అంటే, మనము దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడాలి అని మనం కోరుచూ ఉండగా దేవుని ఎదుట మనం పాపులముగా కనబడుతున్నామని మనకు అర్థమైంది అని తెలియజేస్తున్నాడు. That is what the word found means. We've discovered that we ourselves are sinners. దాని యొక్క అర్థము ఏమిటి అంటే, మనము కనుగొన్నాము, మనము పాపులమని, దేవుని ఎదుట మనము పాపులమని కనుగొన్నాము అనేటువంటి భావాన్ని ఆ మాట తెలియజేస్తుంది. It then raises the question, is Christ the servant of sin? అప్పుడు ఒక ప్రశ్నను లేవదీస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే, మరి క్రీస్తు ఆ విషయం అయితే ఆ పక్షమందు ఆయన పాపానికి పరిచారకుడయ్యాడా అని ఆ ప్రశ్నను లేవదీస్తూ మాట్లాడుతున్నాడు. The gospel finds people's sin out. సువార్త మనుషుల యొక్క పాపాన్ని అది తెలియజేస్తూ ఉంటుంది. And here the Jew learns that he has no moral superiority over the Gentiles. కాబట్టి ఇక్కడ యూదుడు ఏమని నేర్చుకుంటూ ఉన్నాడు అంటే, ఏ విధంగా కూడా దేవుని ఎదుట మరి నైతికంగా గాని మరి నీతిమంతుడిగా మరి అన్యునికి వ్యతిరేకంగా లేక అన్యునికి వేరుగా ఏమాత్రం కూడా నీతిమంతుడిగా మరి తీర్చబడడు అని అర్థమవుతూ ఉంది. So he asked the question, as Christ has made us conscious of our sin, is Christ the servant of sin? కాబట్టి అక్కడ మరి క్రీస్తు ఆయన ఈ యొక్క సువార్త ద్వారా పాపం అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు గనుక, కాబట్టి క్రీస్తు మరి పాపానికి ఆయన పరిచారకుడు అయ్యాడా అని అడుగుతున్నాడు. Or is he the servant characterized by sin? లేక ఆయన ఈ పాపము ద్వారా ఆయన చిత్రీకరించబడినటువంటి ఒక మరి దాసుడా అని ఆ ప్రశ్నను లేవదీస్తూ ఉన్నాడు. And the Apostle Paul gives a very indignant and strong reply, not at all. అక్కడ ఈ ప్రశ్నను లేవదీస్తూ చాలా బలంగా చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే, అట్లన రాదు, అది ఎంత మాత్రమో కూడా ఆ విధంగా అనుకోవడానికి వీలు లేదు అని తెలియజేస్తున్నాడు. And then he goes on to show the implication of what he has said. ఆ ముందుకు వెళుతూ అందులో ఉన్నటువంటి ఒక చిక్కును కూడా ఆ మాట చెప్పడాన్ని బట్టి ఉన్న చిక్కును కూడా అక్కడ ఆ విషయాన్ని వివరిస్తున్నాడు. You see, by going back to the law of not eating with the Gentiles, the Apostle Peter was building again the things that he now destroyed. అపోస్తలుడైనటువంటి పేతురు మరలా తిరిగి వెళ్లి ఆ సూత్రాన్ని పాటించడం ద్వారా, అంటే అన్యులతో కూడా ఎంత మాత్రం కూడా మేము భోజన పంక్తిని కూర్చొనకూడదు, భోజనం చేయకూడదు అనేటువంటి ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ యూదుల సూత్రాన్ని పాటించడం ద్వారా ఏదైతే బద్దలు కొట్టబడ్డాదో, ఏదైతే మరి అది మరి నాశనం చేయబడ్డాదో దాన్ని మరలా కడుతూ ఉన్నట్లుగా కనబడుతున్నాడు. You see, Peter had finished with the whole legal system of the law and instead had gone for faith in Christ. మరి చూసినట్లయితే పేతురు బహుశా ఆయన ఉన్నటువంటి ఆ యొక్క యూద మత సంబంధమైనటువంటి వాటన్నిటినీ కూడా ఆయన వ్యతిరేకంగా దానికి వేరుగా సువార్త పక్షంగా స్వాతంత్రంలోనికి వచ్చి రావాల్సి ఉన్నవాడుగా వాస్తవంగా ఉన్నాడు. Peter had finished with the idea that there was a difference between the Jew and the Gentile when it came to finding salvation. కాబట్టి ఈ యూదులకును అట్లా అన్యులకును ఉన్నటువంటి వ్యతిరేకం ఎంత మాత్రము లేదు అని కనుగొనవలసిన వాడుగా ఉన్నాడు ఇప్పటికే పేతురు. మరి ఎప్పుడైతే రక్షణ సంబంధముగా ఆ సువార్త విషయమే వచ్చినప్పుడు, so by refusing to eat with the Gentiles, he was now building up a wall that he had previously
destroyed or knocked down. కాబట్టి ఇప్పుడు అన్యులతో కలిసి భోజన పంక్తిని కూర్చునకుండా లేచిపోవటాన్ని బట్టి వేరైపోవడాన్ని బట్టి ఏ ఆ యొక్క అడ్డుగోడనైతే పడగొట్టి నమ్మాడో తిరిగి మరలా దాన్ని కడుతున్నవాడుగా కనబడుతూ ఉన్నాడు. And in doing so, Peter was making himself a transgressor. కాబట్టి ఆ విధంగా చేయడాన్ని బట్టి తానే అతిక్రమిస్తున్నవాడుగా కనబడుతున్నాడు పేతురు. You see, either Peter was wrong in leaving the law for Christ, or he was wrong now in leaving Christ for the law. అయితే ధర్మశాస్త్రాన్ని క్రీస్తు విషయమై దాన్ని విడిచిపెట్టవలసిన వాడుగా ఉండాలి, లేకపోతే మరి ఆ క్రీస్తు విషయమై మరి ఆ ధర్మశాస్త్రాన్ని మరి విడిచిపెట్టవలసిన వాడుగా అక్కడ ఉండవలసిన వాడుగా ఉన్నాడు పేతురు. And he proves his point by moving on to verse 19. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు లేవదీసినటువంటి యొక్క ఈ ప్రశ్నల మధ్య ఆయన ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఆయన 19-20 వచనాలు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. Well, what does the law prove us to be? అసలు ఏమిటి ధర్మశాస్త్రం ఏమి తెలియజేస్తూ ఉంది, ఏమి అది నిర్ధారణ చేస్తూ ఉంది? We find in Romans chapter 3 verse 20 that by the law is the knowledge of sin. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఏమని తెలియజేయబడుతుంది అంటే ధర్మశాస్త్రము పాపమును అది బయలుపరుస్తుంది, తెలియజేస్తుంది అని రాయబడింది. The penalty of breaking God's law is death. ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలను అతిక్రమించడం అంటే అది మరి మరణమే. Therefore, as a sinner having broken God's law, we were condemned to die. కాబట్టి ఒక పాపులంగా ఆజ్ఞను అతిక్రమించుటను బట్టి మనము మరణించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. So the law only brought despair and condemnation and made constant demands on us which we didn't have the power to keep. ధర్మశాస్త్రము కేవలము మనము చేయలేనటువంటి ఆ శక్తివంతమైనటువంటి దేవుని విషయాలను తెలియజేస్తూ ఉన్నాయి. అదే సమయంలో మనం మరి ఆ శిక్షావిధి కిందకు వచ్చినట్లుగా అది చేస్తూ వస్తూ ఉంది. He then says, I through the law am dead to the law. అక్కడ నేను అది ఏమని తెలియజేస్తున్నాడంటే అక్కడ నేను ఇప్పుడు ధర్మశాస్త్రం విషయమై నేను చనిపోయినటువంటి వాడును, చచ్చిన వాడినైతిని అని తెలియజేస్తున్నాడు. Through my inability to keep the law, I am dead to the law as a means of giving me life. నేనైతే మరి దేవుని విషయమై నేను జీవించే నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై నేను చచ్చిన వాడినైతిని అంటూ ఉన్నాడు. But the result of faith is not that you live as you like and ignore the law. కానీ విశ్వాసము అనున్నది ఏమిటి అంటే మరి ఆ ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేసి మరి విచ్చలవిడిగా జీవించడం కాదు. Instead, it's a question of living for God. కానీ అది దేవుని విషయమై దేవుని ఆజ్ఞలకు అనుసరించి నడుచుకోవడం తెలియజేస్తుంది. You see, not living according to the law means that you live to a higher law. దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని పోవుట అన్నది అంతకు మించి ఆ దేవుని సంబంధమైనటువంటి ఆజ్ఞలు ఆ తీర్పుల విషయమే జీవించుటే. You see, he seeks to live a holy life according to the truth and the love of Christ. దేవుని యొక్క ఆ యొక్క సత్యమును ఆ ప్రేమను అనుసరించి ఆ ఆజ్ఞలను మనము అనుసరించవలసి ఉంటుంది. You see, he'll later on say that people cannot keep the law. తర్వాత ఏమని తదుపరి తెలియజేస్తూ ఉన్నాడు అంటే ప్రజలు ఎంత మాత్రము కూడా ఈ ధర్మశాస్త్రమును దాని ఆజ్ఞలను వారు నెరవేర్చలేరు అని తెలియజేస్తున్నాడు. He says in chapter 3 verse 10, cursed is everyone that continues not in all things that are written in the book of the law to do them. అక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని తెలియజేస్తూ రాస్తున్నాడు అంటే మరి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఈ ఆజ్ఞలు అన్ని కూడా నెరవేర్చకపోవడాన్ని బట్టి మనం శాపగ్రస్తులము అని
అక్కడ వస్తూ ఉన్నాడు. So God expects, so if we're going to get salvation by the law, we must completely fulfill every commandment all of the time. కాబట్టి ధర్మశాస్త్రాన్ని బట్టి మనము నీతిమంతులంగా దేవుని ఎదుట తీర్చబడాలి అంటే వ్రాయబడినటువంటి ప్రతి ఆజ్ఞను కూడా మనము నెరవేర్చవలసి ఉంటుంది. So consequently, we have no hope at all of living by works and being right with God. మనం గమనించినట్లయితే మరి ఈ క్రియలు ఈ విధంగా అవన్నీ కూడా నెరవేర్చడం ద్వారా మనకు ఒక నిరీక్షణ మనం కోల్పోతాం. ఏమిటి అంటే మరి దేవుని ఎదుట మనం నీతిమంతులంగా తీర్చబడతాము అన్న దాన్ని బట్టి. So as the law totally condemns me, I have one option, and that is to live for God. కాబట్టి ఈ ఆజ్ఞల విషయమై మరి నేను మరి దేవుని ఎదుట నేను జీవించుటే నాకు అక్కడ మనకు కనబడుతూ ఉంటది. And he goes on to explain why that is the case. ఎందుకు ఈ విధంగా ఉన్నది అని దాన్ని ఇంకా కొంత వివరిస్తూ ఉన్నాడు. He says in verse 20, I am crucified with Christ. 20వ వచనంలో అక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని రాస్తున్నాడు. This is quite an amazing statement and not something that is easily grasped. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక వచనంగా కనబడుతూ ఉంది. అది అంత సులభతరంగా అర్థం చేసుకోలేము. Now, it's easy to understand that Christ has died for our sins. క్రీస్తు ఆయన మన కొరకు మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడని అర్థం చేసుకోవడం కొంత సులభం. కానీ however, I have an old nature that was in Adam. It's called the old man. ఏమైనప్పటికీ కూడా మరి మనలో లేక నాలో ఒక పాత స్వభావము ఒకటి ఉన్నది. ఆదాములో ఉన్నటువంటి ఒక పాత స్వభావము ఉన్నాడు. ఒక పాత పురుషుడు ఉన్నాడు. Now the old man is different to the flesh which is in us now. ఆ పాత పురుషుడు అన్నది మనలో ఉన్నటువంటి యొక్క శరీరాన్ని సూచిస్తూ ఉంది. God saw me strutting in my sinful pride before I trusted Christ as my savior. దేవుడు చూచినది ఏమిటి అంటే మరి దేవుని ఎదుట మనుషుడు ఏ విధంగా ఉప్పొంగుతూ ఉంటాడో మరి ప్రభువును నమ్మక ముందు అని గమనిస్తూ ఉన్నాడు దేవుడు. And God took hold of my old man and crucified it with Christ. ఇప్పుడు మనలో ఉన్న ఆ పాత పురుషుణ్ణి ఇప్పుడు దేవుడు మరి ఆ వ్యక్తిని బంధించి మరి సిలువ వేసి ఉన్నాడు. And so the believer is associated with Christ in his death. కాబట్టి ఒక విశ్వాసి ప్రభువుతో కూడా మరి ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాడు ప్రభు యొక్క మరణానుభవంలో. You see, it means the end of me as a sinner before God's sight. అది మరి ఒక పాపిగా దేవుని ఎదుట అది నా ఆఖరి విషయమై ఉన్నది. It means the end of a person seeking to merit or earn their salvation by their own efforts. అనగా మరి ఒక వ్యక్తి తన యొక్క స్వనీతిని బట్టి భక్తిని బట్టి ఆ యొక్క రక్షణను ఆర్జించడం అనే దానికి అది అంతమై ఉన్నది. It means the end of me as a child of Adam, as a man under the condemnation of the law, and as to my old unregenerate self. ఇది ఆదాము బిడ్డలంగా మనలో ఉన్నటువంటి పాప లేక పాత స్వభావానికి అది ముగింపై ఉన్నది. అది మన యొక్క శరీరచ్చలకు అది ముగింపుగా అది ఉన్నది కనబడుతూ ఉంది. We find that in Romans chapter 6, that my old man is crucified with Christ.
అది రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఈ విధంగా కనబడుతూ ఉంది. ఏంటి అంటే నాలో ఉన్నటువంటి ఆ పాత పాప పురుషుడు ఆ క్రీస్తుతో కూడా ఆయన సిలువ వేయబడి ఉన్నాడు, మరణించాడు, లేక చనిపోయి ఉన్నాడు అని. But the Apostle Paul can say, but I live. He had everlasting life. అదే సమయంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు, నేను జీవిస్తూ ఉన్నాను, నాకు నిత్య జీవం అనేది ఉన్నది అని. But he said it wasn't the old me that lived, but Christ lived in me. అది మరి నా యొక్క ఆ పాత పురుషుడు లెక్క నేను ఆ పాత యొక్క నేను కాదు గాని మరి క్రీస్తులో నేను జీవిస్తూ ఉన్నాను నూతనంగా అని తెలియజేస్తున్నాడు. And that's an incredible truth, that the moment I trusted Christ, Christ came to live in me. అది చాలా ఆసక్తికరమైనటువంటి ఒక సత్యము. ఆ దేవుని బిడ్డగా ప్రభువు దేవుడు ఆయన నాలో జీవించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. This is not a truth you feel, you believe it because God says it. ఇది మనం అనుభవించేది కాదు గాని అది మనము నమ్మేది, దేవుడు ఆయన చెప్పాడు గనుక. This shows the tremendous value of the work of Christ, that you can be made so fit before God that Christ can live in you. ఇది చాలా అద్భుతమైన లేక తీవ్రమైనటువంటి ఒక భావంగా సత్యంగా కనబడుతుంది. క్రీస్తు మనలో ఆయన జీవించుట అనున్నది ఏ విధంగా మనల్ని ఆయన జీవించినట్లుగా ఆయన మనల్ని చేశాడో అది తెలియజేస్తూ ఉంది. That wonderful truth has an effect on my life. ఈ అద్భుతమైనటువంటి ఈ సత్యము నా జీవితంలో అది ప్రభావితం చేసేదిగా, ప్రభావం కలిగిదిగా ఉన్నది. That brings me into great liberty before God. అది దేవుని ఎదుట నాకు ఎంతో గొప్ప స్వాతంత్ర్యంలోనికి అది నన్ను తీసుకుని వస్తుంది. Because if Christ lives in me, I can't be lost. క్రీస్తు నాలో జీవిస్తూ ఉన్నట్లయితే నేను ఇంకెప్పటికీ కూడా నేను నశించిపోను. But the Apostle Paul now says, having come to Christ, I therefore cannot live as I like afterwards. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, క్రీస్తునొద్దకు వచ్చినటువంటి నేను ఇకెన్నడూను కూడా నేను వేరుగా జీవించలేను అని తెలియజేస్తూ ఉన్నాడు. He says in verse 20, but the life that I now live in the flesh, I live by faith in the Son of God. 20వ వచనంలో ఏమని తెలియజేస్తున్నాడు అంటే, నేను నా ఇష్టానుసారంగా నేను జీవించలేను గాని క్రీస్తుకు వేరుగా, అయితే నేను జీవిస్తున్నటువంటి ఈ శరీరమందుల ఈ జీవితము మరి క్రీస్తు నిమిత్తం నేను జీవిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. He brings home the deep principle that when a person gets saved, they start living by faith, not by sight. చాలా లోతైనటువంటి ఈ సూత్రంలో విశ్వాస యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది అంటే, మరి అది కేవలము ఏదో ఒక దృష్టిని బట్టి కనబడే దాన్ని బట్టి జీవించుట కాదు గాని మరి విశ్వాసము ద్వారా దేవుని ఎదుట జీవించడాన్ని అది సూచిస్తూ ఉంది. This is a great privilege, but it also means you do get some problems. ఇది చాలా గొప్ప ఆధిక్యత, కానీ కొన్ని సమస్యలు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. Which is what Peter and the other brethren were coming against when they bowed to those Jews who said you must separate from the Gentiles. అయితే మరి పేతురు ఆ విధంగానే తక్కినటువంటి యొక్క సహోదరుల విషయమై ఎప్పుడైతే వారు మరి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి వారు అక్కడ అన్యులతో కూడా కలిసి ఉన్నటువంటి యొక్క సందర్భంలో వేరైనటువంటి యొక్క సందర్భంలో మరి ఏ విధంగా ఉన్నారో ఆ విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. While the Apostle Peter was obviously saved, at that point he wasn't living consistently with his salvation. అక్కడ ఆ సందర్భంలో మరి అపోస్తలుడైనటువంటి పేతురు మరి క్రమముగా ఇటువంటి యొక్క విమోచనలో ఆయన రక్షణలో జీవించలేదు. And what the Apostle Paul is really bringing home is this: you live by faith in a person who loves you and loved you so much,
he gave himself for you. అక్కడ ఏమని ఆ భావాన్ని దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాడో పేతురు ఎదుట అంటే, మరి నీవు జీవించవలసినటువంటి యొక్క జీవితము నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి క్రీస్తు విషయమే నువ్వు నిలకడగా జీవించాలి అనేటువంటి భావాన్ని పేతురు ఎదుట తెలియజేయడానికి ఆ సందర్భంలో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. Now, living contrary to the culture in which you are is not always easy. మన సంస్కృతికి వేరుగా జీవించడం చాలా సందర్భాల్లో సమాజంలో అనేది అంత సులభతరమేం కాదు. But to realize that the one you're living for loves you here and now and constantly loves you. కానీ మనం గ్రహించవలసింది ఏంటి అంటే మనల్ని ప్రేమించేటువంటి నిరంతరం మనల్ని ప్రేమిస్తూ ఉన్నటువంటి మనలో జీవిస్తున్నటువంటి క్రీస్తు నిమిత్తము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించుకోవాలి. And you're in a far better position because you didn't realize the love of Christ before you were saved. మనమైతే ఇంకా చాలా ధన్యకరమైనటువంటి ఆ యొక్క స్థితిలోనే ఉన్నాము. ఎందుకంటే మనకు అంతకుముందు ఈ గ్రహింపు లేదు, మనకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా క్రీస్తులో మనకున్నటువంటి స్వాతంత్ర్యం అనేది. And not only did he love you, but such was the extent of his love for you that the Lord Jesus actually died for you. కేవలము ప్రభువు ఆయన నిన్ను ప్రేమించటం మాత్రమే కాదు గాని ఆ ప్రేమను బట్టి ఆయన మరి నీ కొరకు ఆయన చనిపోయాడు, ప్రాణాన్ని కూడా ఆయన దారబోసినట్లుగా చూస్తాం. And doesn't that make you want to to live for someone who's prepared to die for you? మరి నీ కొరకు అంతగా నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి అటువంటి యొక్క ఆ ప్రభువును దేవుణ్ణి నువ్వు మరి ప్రేమించవా? And when you realize it's the Son of God, the greatest in the universe, who's loved you, it's worth living for him. అయితే నువ్వు గ్రహిస్తే నిజముగా మరి ఈ సర్వ సృష్టికి కూడా ఆధారమైనటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుని కుమారుడే ఆయన ద్వారా నిన్ను ఎంతగా ఆయన ప్రేమించాడో నీకు అర్థమైతే మరి నువ్వే విధంగా ఆయన కొరకు జీవించాలి అనేది మరి గమనిస్తావు కదా. And so the Christian lives his life by constant dependence on the Lord Jesus and by yielding to him and allowing Christ to live his life through him or her. కాబట్టి ఒక క్రైస్తవ విశ్వాసి నిరంతరము కూడా ప్రభువునందు ఆధారపడవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు, ఆయన కొరకు జీవించవలసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. ఆయన మనలో సహోదరుడా నీలోని గాని సహోదరి నీలో ఆయన జీవించినట్లుగా. And therefore the Lord wants your life not to be self-centered now, but to be Christ-centered. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆశిస్తున్నది ఏంటి అంటే ఏదో అది మన స్వయంగా మన కేంద్రితమైనటువంటి యొక్క జీవితంగా అది ఉండకూడదు గాని అది దైవ కేంద్రితమైనటువంటి యొక్క లేక క్రీస్తు కేంద్రితమైనటువంటి జీవితంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. And then he goes on to make another statement that's quite serious. ఆయన ముందుకు వెళుతూ అపోస్తలుడైనటువంటి పౌలు మరొక తీవ్రమైనటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియజేస్తూ రాస్తున్నాడు. How does a person frustrate the grace of God? ఏ విధంగా ఒక వ్యక్తి మరి దేవుని యొక్క కృపను మరి అక్కడ వ్యర్థపరచగలడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. By deciding that they're going to live their life according to the law and not according to faith in Christ. ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి ధర్మశాస్త్రం మూలముగా ధర్మశాస్త్ర సంబంధంగా జీవించాలని ఆశపడుతూ ఉంటాడు, ఇష్టపడుతూ ఉంటాడో దేవుని కృపయందుల విశ్వాసము ద్వారా కంటే కూడా. You see, God wants us to realize his grace reigns in our life. దేవుడు ఆయన కోరుకుంటూ ఉన్నది ఏంటి అంటే దేవుని యొక్క కృప మన జీవితాలలో మనలో అది పరిపాలన చేస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని. And to introduce the law just frustrates that design of God. ఆ ధర్మశాస్త్రాన్ని సంబంధమైనటువంటి క్రియలను మనము వాటిని బట్టి మనం వెళ్ళడం అంటే అది ఎంతగానో నిరుత్సాహాన్ని అది దేవుని ఎదుట అది కలుగు చేస్తుంది అని తెలియజేయబడతా ఉంది. If the Apostle Peter
could obtain God's favor through obeying human ordinances and laws, then Christ had died for nothing. ఒకవేళ అపోస్తలుడైనటువంటి పేతురు కేవలము నీతిమంతుడిగా తీర్చబడడానికి దేవుని ఎదుట ఆ యొక్క ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలను ఆధారం చేసుకుని ఉన్నట్టయితే మరి దేవుని యొక్క కృప అనున్నది అది నిరర్థకం అయిపోతూ ఉంటుంది ఆయన జీవితంలో. And that's a serious statement to say that Christ has died for nothing or in vain. మరి అది చాలా తీవ్రమైనటువంటి ఒక మనకి ఆ సందేశంగా అది అక్కడ వచనంగా కనబడుతూ ఉంటుంది. ఏంటి అంటే మరి ఈ విధంగా చేయుటను బట్టి మరి దేవుని యొక్క కృప అది నిరర్థకం చేయబడుతుంది కదా, ఆయన మరణం నిరర్థకం చేయబడుతుంది కదా అన్నది. You see, Christ died for our sins because we could not gain righteousness through the law. క్రీస్తు ఆయన మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఎందుకంటే మనకుగా మనము మన క్రియలను బట్టి ఆయన ఎదుట మనము నీతిమంతులంగా మనము తీర్చబడలేం కనుక. So the Apostle Paul says, I'm not frustrating the grace of God by introducing man-made rules. అపోస్తలుడైనటువంటి పౌలు మరలా తెలియజేస్తున్నది ఏంటి అంటే, నేనైతే మరి దేవుని యొక్క కృపను నేను నిరర్థకం చేయటం లేదు ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యొక్క ఈ క్రియలను నేను పాటించడం ద్వారా అని. And so Peter, neither should you by not eating with the Gentiles. కాబట్టి పేతురు మరి నువ్వు కూడా అన్యులతో కలిసి మరి భోజనం చేయకపోవడాన్ని బట్టి ఈ విధంగా దేవుని యొక్క కృపను నిరర్థకం చేయవద్దు అని తెలియజేస్తున్నాడు. And so the implication of this passage is, am I doing things according to cultural bias or according to the liberty of the truth of the gospel and the word of God? కాబట్టి ఇది ఏమి తెలియజేస్తుంది అంటే, నేను మరి సంస్కృతి సంబంధమైనటువంటి ఆ యొక్క విధానాల మధ్య దానికి కట్టుబడి ఒకవేళ నేను జీవిస్తూ ఉంటూ ఉన్నానా, లేక మరి క్రీస్తు నాకు అనుగ్రహించినటువంటి యొక్క ఆ స్వాతంత్ర్యంలో నేను జీవిస్తూ ఉన్నానా అని. Christ has not died in vain. Salvation is available through faith in him. So may God help us to live on that basis. క్రీస్తు ఆయన మన కొరకు వ్యర్థంగా ఆయన చనిపోలేదు గాని క్రీస్తు నందలి విశ్వాసము ద్వారానే ఆ రక్షణ విమోచన అది మనకు లభిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఆయన కొరకు మరి జీవించినట్లుగా దేవుడు సహాయం చేయును గాక. May God help us to live our lives according to faith in him and not according to man-made culture. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఆయన మనకు సహాయము చేయును గాక. ఆయన యొక్క కృపను బట్టి కృపలో జీవించడానికి, అంతేగాని మరి దానికి వేరుగా మన సంస్కృతి సంబంధమైనటువంటి యొక్క కట్టుబాట్లను బట్టి జీవించడాన్ని బట్టి కాదు గాని. And so Paul finishes dealing with not eating with the Gentiles. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు మరి అన్యులతో కలిసి వారు భోజన పంక్తిని కూర్చుండపోవడాన్ని బట్టి అక్కడ ఆ విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాడు. And the Apostle Paul, I'll finish with this. The Apostle Paul shows something of the wonder of salvation, particularly in verse 20 and 21. No, verse 20. Sorry. అద్భుతంగా మరి ఆ సందర్భంలో అక్కడ 20వ వచనంలో దేవుని యొక్క ఆ యొక్క రక్షణను, ఆ యొక్క విమోచనను అక్కడ అద్భుతంగా ఆ సందర్భంలో తెలియజేస్తూ రాస్తూ ఉన్నాడు. Thank you. And has anybody got any questions, please? ధన్యవాదాలు. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?